గైస్ ఈరోజు జరగబోయే మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ కోసమే ఐపీఎల్ ఫ్యాన్స్ అందరం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మ్యాచ్ జరగబోయేది చిన్నస్వామి స్టేడియంలో. చిన్నస్వామి పిచ్లో మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. ఒక మాటలో చెప్పాలి అంటే సిక్స్లో వర్షమే అని చెప్పాలి. ఇంకంతేకాకుండా ఈ రెండు టీంలు లాస్ట్ ఆడిన మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. ఆర్సీబీ పంజాబ్ మీద గెలిస్తే కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద గెలిచారు. కాబట్టి రెండు టీంలు పాజిటివ్ మూమెంటంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఫుల్ ఫన్ ఉండబోతుంది. మరి మొదటిగా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఈ వీడియో లాస్ట్లో నేను కూడా చెప్తాను. ఈ మ్యాచ్లో కేజీఎఫ్ షో ఇంకా త్రిబుల్ ఆర్ షో అదిరిపోయేలా ఉండబోతుంది. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ మనం లాస్ట్ వీడియోలో చేసాం. ఒకసారి చూడని వాళ్ళు చెక్ చేయండి. ఈ రెండు టీంలు లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ కేకేఆర్ గెలిస్తే కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కేకేఆర్ మీద ఆర్సీబీ గెలిచారు. లాస్ట్ 5 మ్యాచెస్లో మాత్రం ఆర్సీబీ మీద కేకేఆర్ది పైచేయిగా ఉంది. అది కూడా వన్ సైడ్గా అని చెప్పాలి. ఇంక ఈ రెండు టీమ్స్ ఐపీఎల్ మొత్తంలో 32 మ్యాచెస్ ఆడితే దానిలో 18 మ్యాచెస్ కేకేఆర్ గెలిచారు. ఇంకా 14 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచారు. ఇంకా కేకేఆర్ మీద ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 213. ఇంకా కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 222. మరి లోయెస్ట్ స్కోర్ వచ్చేసరికి ఆర్సీబీ 49, కేకేఆర్ 84. ఇలా ఓవరాల్ ఐపీఎల్ రికార్డ్స్ లో చూసుకున్నా కూడా ఆర్సీబీ మీద కేకేఆర్ ది పైచేయిగా కనపడుతుంది. ఇలా కేకేఆర్ ది పైచేయిగా ఉండడానికి మెయిన్ గా రీజన్ అయితే ఒకటి సునీల్ నారాయణ్, 2 ఆండ్రే రసూల్. వీళ్ళిద్దరూ ఆర్సీబీ అంటేనే విరుచుకుపడి ఆడతారు. బ్యాటింగ్ లో రసూల్ ఆడితే బౌలింగ్ లో నారాయణ ఆడతాడు. ఇంకా నారాయణ బ్యాటింగ్ లో కూడా అద్దరు కొట్టేస్తాడు. అది ఆర్సీబీ మీద మాత్రమే. మరి ఇప్పుడు సునీల్ నారాయణ ఇంకా విరాట్ కోహ్లీ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి మనం చూసుకుంటే వీళ్ళిద్దరూ 14 మ్యాచెస్ ఆడితే నారాయణకి విరాట్ కోహ్లీ 4 సార్లు అవుట్ అయ్యాడు. సునీల్ నారాయణ మీద విరాట్ కోహ్లీ 106 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 100. నారాయణ విరాట్ కోహ్లీని లాస్ట్ సీజన్ లో కూడా అవుట్ చేయడం జరిగింది. ఇలా ఓవరాల్ గా విరాట్ కోహ్లీ మీద నారాయణ్ దే పై చేయి. ఇంకా నెక్స్ట్ మ్యాక్స్వెల్ వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య 14 మ్యాచెస్ జరిగితే దానిలో 3 సార్లు మ్యాక్స్వెల్ ని సునీల్ నారాయణ అవుట్ చేయడం జరిగింది. నారాయణ మీద మ్యాక్స్వెల్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 100. ఇంకా నారాయణ మీద మ్యాక్స్వెల్ 59 రన్స్ మాత్రమే చేశాడు. ఇంకా నెక్స్ట్ ఫ్యాఫ్ డు ప్లెసీ ఇంకా సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరి మధ్య 9 మ్యాచెస్ జరిగితే ఫ్యాఫ్ డు ప్లెసీ ఒక్కసారి అవుట్ అయ్యాడు. ఇంకా ఫ్యాఫ్ డు ప్లెసీ నారాయణ మీద 37 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 80.43. ఇంకా నెక్స్ట్ ఇంకో కొత్త కాంటెస్ట్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఇంకా మిచెల్ స్టార్క్ వీళ్ళిద్దరూ ఐపీఎల్ లో ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. మరి వీరిద్దరిలో ఎవరిది పైచే అవుతుందన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్. వీళ్ళిద్దరిలో పైచే అయితే విరాట్ కోహ్లీదే. లక్నో వర్సెస్ ఆర్సీబీ 4 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచారు. లక్నో 1 మ్యాచే గెలిచారు. విరాట్ కోహ్లీ ప్లేయర్ గా, గంభీర్ కోచ్ గా అయితే విరాట్ కోహ్లీదే పైచేయి అని చెప్పాలి. మరి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే ఇప్పుడు ఐపీఎల్ లో జరిగిన ప్రతి మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండే గెలిచారు. ఈ మ్యాచ్ జరగబోతుంది చిన్నస్వామి స్టేడియంలో, అంటే బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో. కాబట్టి నేనైతే ఈ మ్యాచ్ లో కేజీఎఫ్ విన్ అవుతారనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.